నాయకుడి కోసం ఫ్లెక్సీ కట్టాం, తీసేస్తే ఎందాకైనా పోరాడతామంటోంది వైసీపీ. తణుకులో ఫ్లెక్సీ పంచాయతీ నడుస్తోంది. పోలీసుల తీరుపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. జరగబోయే పరిణామాలకు పోలీసులదే బాధ్యత అని హెచ్చరిస్తోంది. ఇంతకీ అక్కడ ఎందుకు ఫ్లెక్సీ వార్? పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనవరి 5వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణకు వైసీపీ ఏర్పాట్లు చేసుకుంది. తేతలి వై జంక్షన్ దగ్గర విగ్రహం రెడీ కూడా అయింది. అదే జంక్షన్ లో వైసీపీ టీడీపీ నేతలు పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. వై జంక్షన్ దగ్గర ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ విగ్రహం దగ్గర టీడీపీ ఫ్లెక్సీ కట్టడం ఏంటని వైసీపీ నిలదీస్తోంది. పైగా తాము కట్టుకున్న ఫ్లెక్సీలను అధికారులు తొలగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలోనూ ఈ దుస్థితి ఎలా ఉందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి మా కటౌట్ కట్టుకుంటానికి కూడా పోలీసు వారు పర్యవేక్షణ కావాల్సి వస్తుంది. పోలీసు వారు శుభ్రంగా పచ్చ చొక్కా దొరికి పనిచేశారు. ఇక్కడ కారుమూరికి నచ్చ చెప్పిన పోలీసులు వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటుకు అనుమతించారు. ఆ ఫ్లెక్సీని ఎవరైనా తొలగించినా చించేసినా పోలీసులదే బాధ్యత అని అన్నారు కారుమూరి నాగేశ్వరరావు. మరి ఇప్పుడు చెప్తున్నాను నేను, ఇవాళ ఈ ఫ్లెక్స్ కట్టారో అది రేపు సాయంత్రానికి 2 కూడా తీసేయాలి. మేము 5వ తారీఖున ఓపెనింగ్ పెట్టుకుంటాం విగ్రహాన్ని. దానికి మా పెద్ద నాయకులందరూ కూడా వస్తున్నారు. దానికి ఇప్పుడు ఈ ఫ్లెక్స్ కట్టిన దానికి ఏదైనా జరిగితే అది రూరల్ సిఏ గారు, ఎస్ఐ, పోలీసు వారిదే బాధ్యత అని నేను తెలియజేస్తున్నాను. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుపై వివాదం ముదరడంతో రెవెన్యూ సిబ్బంది 2 వర్గాల ఫ్లెక్సీలు తొలగించారు. వైసీపీ టీడీపీ మధ్య గొడవలు జరగకుండా వై జంక్షన్ లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.